రష్యాపై ఉక్రెయిన్ పెద్ద ఎత్తున జరిపిన డ్రోన్ల దాడిని తాము ఎదుర్కొన్నామని రష్యన్ అధికారులు తెలిపారు. దీనికోసం 2 మాస్కో విమానాశ్రయాల్లోని విమానాలను నిలిపివేసాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 6 వేర్వేరు ప్రాంతాలలో 112 ఉక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసిన రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా రాజధాని వైపు వెళుతున్న 12 డ్రోన్లను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 59 బ్రయాన్స్క్ నైరుతి ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని కూడా అన్నారు. మరికొన్నింటిని కుర్స్, బెల్కోరోక్, తులా, ఒరియెల్, కలుక ప్రాంతాలపై కాల్పులు జరిపారని పేర్కొన్నారు. చాలా రోజులుగా ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడుతుందని, అయితే ఇంత తక్కువ సమయంలో పెద్ద ఎత్తున దాడి చేయడం ఇదేనని రష్యన్ సైన్యం ప్రకటించింది. సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాస్కో దాడికి గురి కాలేదని, అయినా మాస్కో విమానాశ్రయాల నుంచి విమానాలను మళ్లించవలసి వచ్చిందని అధికారులు వెల్లడించారు. రష్యాపై ఉక్రెయిన్ పెద్ద ఎత్తున జరిపిన డ్రోన్ల దాడిని తాము ఎదుర్కొన్నామని రష్యన్ అధికారులు తెలిపారు. దీనికోసం 2 మాస్కో విమానాశ్రయాల్లోని విమానాలను నిలిపివేయవలసి వచ్చిందని కూడా పేర్కొన్నారు. 6 వేర్వేరు ప్రాంతాలలో 112 ఉక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసిన రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా తెలిపింది. రష్యా రాజధాని వైపు వెళుతున్న 12 డ్రోన్లను కాల్చివేసినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 59 బ్రయాన్స్క్ నైరుతి ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని అన్నారు. మరికొన్నింటిని కుర్స్క్, బెల్కోరోక్, తులా, ఓరియెన్, కలుక ప్రాంతాలపై కాల్పులు జరిపారని పేర్కొన్నారు. చాలా రోజులుగా ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడుతుందని, అయితే ఇంత తక్కువ సమయంలో పెద్ద ఎత్తున దాడి చేయడం ఇదేనని రష్యన్ సైన్యం ప్రకటించింది. సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాస్కో దాడికి గురి కాలేదని, అయినా మాస్కో విమానాశ్రయాల నుంచి విమానాలను మళ్లించవలసి వచ్చిందని కూడా అధికారులు వెల్లడించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. రీనా, రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈరోజు రష్యాను టార్గెట్ గా చేసుకొని ఉక్రెయిన్ దాడులు చేసింది. ముఖ్యంగా 5 ఎయిర్ బేస్లను టార్గెట్ గా చేసుకొని ఉక్రెయిన్ దాడులు చేయడంతో మాస్కో లాంటి నగరంలో పెద్ద ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి కూడా ఇదే వార్త వెలువడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధంలో భాగంగా ఈ రోజు రష్యాపై జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, అంటే ఉక్రెయిన్ జరిపినటువంటి దాడి ఏదైతే ఉందో అది అతిపెద్ద దాడిగా కూడా మనం చెప్పవచ్చు. ప్రధానంగా 5 ఎయిర్ బేస్లను టార్గెట్ గా చేసుకొని 5 ఎయిర్ బేస్లు రష్యా 5 ఎయిర్ బేస్లను టార్గెట్ చేసుకొని ఉక్రెయిన్ దాడులు జరిపింది. అందులో భాగంగా కలినో ఎయిర్ బేస్ పైన ఉక్రెయిన్ దాడి చేసింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. దాని తర్వాత ఇక సవస్లేయా, ఇది రష్యాలోని ప్రధానంగా ఎయిర్ బేస్. సో ఇక్కడ కూడా ఉక్రెయిన్ దాడి చేసింది. సో అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి. దాని తర్వాత బొరిసో గ్లెబస్కు, ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి రష్యాకు చెందినటువంటి ప్రధాన ఎయిర్ బేస్ స్థావరం ఇది. ఈ ఎయిర్ బేస్ స్థావరాన్ని టార్గెట్ గా చేసుకొని ఉక్రెయిన్ దాడి చేసింది. దాని తర్వాత బాల్టిమోర్ ని కూడా టార్గెట్ గా చేసుకొని ఉక్రెయిన్ దాడి చేసింది. అంటే మొత్తం 5 ఎయిర్ బేస్ స్థావరాలను టార్గెట్ గా చేసుకుని ఉక్రెయిన్ ఈరోజు దాడి చేసినట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. దాడి చేసింది. సో ఇక పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. సో చూడాలి మరి. ఇక ఇప్పటికే ఈ దాడుల్లో మాస్కో లాంటి నగరం కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది కాబట్టి, సో ఇక మరి ప్రతి దాడి ఉక్రెయిన్ పైన రష్యా ఏమైనా చేస్తుందా చేయదా లేదో కానీ మొత్తానికైతే మాత్రం ఉక్రెయిన్ చాలా ఈరోజు గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిలో భాగంగా ఈరోజు రష్యా పైన పెద్ద యుద్ధమే చేసిందని కూడా మనం చెప్పవచ్చు. ప్రధాన నగరాలను టార్గెట్ గా చేసుకొని, ప్రధాన ఎయిర్ బేస్లను టార్గెట్ గా చేసుకొని మరి దాడులు అయితే చేసింది. ఇది అధికారికంగా కూడా ధృవీకరించారు. దాదాపుగా 112 ఉక్రెయిన్ డ్రోన్లు మనం రష్యా పైన దాడి చేసినట్టుగా కూడా చెప్తున్నారు. రష్యా కూడా ఇదే చెప్తుంది. అంటే 112 డ్రోన్లు మా రష్యా పైన దాడి చేశారు. సో వాటిని మేము తిప్పికొట్టామని రష్యా చెప్తుంది. మరి తిప్పికొట్టారా లేదా అనేది తర్వాత మాత్రం ఉక్రెయిన్ మాత్రం నేరుగా రష్యాను టార్గెట్ గా చేసుకుని దాదాపుగా 112 డ్రోన్లు అంటే మా విషయం కాదు, 112 డ్రోన్లతోటి రష్యా పైన దాడి చేసింది. అందులో 12 మాత్రమే రష్యా కూల్చివేసినట్టుగా కూడా ఉక్రెయిన్ చెప్తుంది. అంటే 112 డ్రోన్లు మేము రష్యా పైన దాడి చేస్తే అందులో 12 మాత్రమే కూల్చేసింది రష్యా. మిగిలిన వాటిని అన్నిటి కూడా మేము ఎక్కడైతే టార్గెట్ గా చేసుకొని రష్యాను టార్గెట్ గా చేసుకొని దాడులు చేసామో అది సక్సెస్ అయింది. సో దాదాపుగా పెద్ద ఎత్తున రష్యాకు ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా ఉక్రెయిన్ చెప్తూ వస్తుంది. కాబట్టి సో చూడాలి ఈ యుద్ధం మరి ఇంతటితో
ముగుస్తుందా లేదా తెలియదు కానీ ఎందుకంటే గతంలో ఉక్రెయిన్ టార్గెట్గా చేసుకుని రష్యా దాడులు జరిపింది, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా ఉక్రెయిన్ జరిగింది. కానీ ఆ ప్రతీకార చర్య మాత్రం ఇప్పుడు ఉక్రెయిన్ తీసుకుందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే వాస్తవంగా ఈ యుద్ధం ఇంతటితో ముగుస్తుందా లేకపోతే శాంతి చర్చలు జరుగుతాయని చెప్పేసి కూడా ఎదురు చూశారు. ఈ మధ్యకాలంలో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా శాంతి చర్చలు జరపబోతున్నారు, ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి శాంతి చర్చలు జరపబోతున్నారు, మధ్యవర్తిత్వం వహిస్తున్నారని చెప్పేసి కూడా మధ్య వార్తలు వచ్చాయి. వాస్తవంగా ఆయన కూడా అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నారని చెప్పేసి ప్రకటన గొప్పగా చెప్పుకున్నాడు. మనం కూడా అదే చెప్పాడు. అంటే గతంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో దానిలో భాగంగా నేను మధ్యవర్తిత్వం వహించాను అని చెప్పేసి చెప్పారు. కానీ ఆ సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకు పాకిస్తాన్ పాల్పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు కూడా ఉక్రెయిన్ అదేవిధంగా రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో దానికి మధ్యవర్తిత్వం వహిస్తున్నానని చెప్పేసి ఆయన చాలా గొప్పగా చెప్పుకున్నప్పటికీ కూడా ఇప్పుడు రష్యాను టార్గెట్గా చేసుకుని ఉక్రెయిన్ దాడి చేసింది. ఆ దాడిలో భాగంగా రష్యా చాలా లాంటి ఎయిర్ బేస్ స్థానాల్లో కూడా ఆస్తి నష్టం జరిగింది, చాలా కష్టం కూడా. దాంతోపాటు మాస్కో లాంటి నగరాల్లో కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందంటే ఉక్రెయిన్ ఏ విధంగా రష్యాను టార్గెట్ చేసుకుని దాడి చేసిందో మనందరికీ అర్థం చేసి అంటే రష్యాను టార్గెట్ చేసుకుని ఉక్రెయిన్ దాడి చేసిందో ఇది చాలా పెద్ద దాడి అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. రీనా. రైట్ సైదులు, థ్యాంక్ యూ.